ఈరోజు వచ్చేసి మనం ఫిష్ అయితే చేయబోతున్నాం రూమ్లో. జస్ట్ 3 మినిట్స్లో మాత్రమే కంప్లీట్ అయితే చేస్తాను. మీరు కూడా రూమ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసి చూడండి, ఒక ఎర్రగడ్డ, టమోటా, అల్లము, అదేవిధంగా ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, ఇక్కడ వచ్చేసి చెక్క, లవంగ, అదేవిధంగా మనం ఏమంటాము ఇలాచి అంటాం కదా, దానికి సంబంధించినటువంటి పౌడర్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇక కూర అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా జీలకర్ర వచ్చేసి మనం నూనెలో ఫ్రై అయితే చేద్దాం. బాగా నూనె వేడి అయిన తర్వాత వచ్చి జీలకర్ర వేసి జస్ట్ అలా అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనం పేస్ట్గా తయారు చేసుకున్నాం కదా, ఎర్రగడ్డను అయితే వేసేసేయాలి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అలా తిప్పుతూ ఉండండి. మనకు ఎర్రగడ్డ అనేది బాగా ఫ్రై అయితే అవుతుంది నూనెలో. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసింది. సాల్ట్ యాడ్ చేయడం మూలంగా మనకి ఏమవుతుందంటే త్వరగా మనకి ఇక్కడైతే వేసాం కదా ఉల్లిపాయ అన్నది త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేద్దాం. ఇలా ఒక 2 మినిట్స్ అయితే కలుపుతూ ఉండండి. ఇలా చేయడం మూలంగా మనకి ఏమవుతుందంటే కనుక మోర్ టేస్ట్ వస్తుంది. 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేద్దాం. పసుపు వేసినప్పుడు కంపల్సరీగా మ్యాక్సిమం అంటే ఒక 2 మినిట్స్ అయినా సరే ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా చేయకపోయారంటే కనుక మనకు కూర అన్నది వాసన అయితే వస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటిది. కాబట్టి డోంట్ ఫర్గెట్. ఇక యాడ్ చేద్దాం అల్లము, అదేవిధంగా మనం తెల్లపాయలు వేసి దంచుకున్నాం కదా పేస్టు. ఈ పేస్ట్ను కూడా మరో 2 మినిట్స్ ఇలాగే ఫ్రై అయితే చేయండి. 2 మినిట్స్ తర్వాత టమోటా అయితే యాడ్ చేయండి. గ్యాస్ అనేది తక్కువ ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టేసి అలాగే ఉండొద్దండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోయినట్లయితే కనుక మనకు అరగంటని అంటే మాడిపోతుంది. ఇక ఇందులో యాడ్ చేద్దాం మిక్స్ పౌడర్. ఇలాగే కలుపుతూ ఉండండి మరో 1 నిమిషం. మనకు ఇక్కడ పెను అన్నది అంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొద్దిగా లైట్గా వాటర్ టచ్ చేయండి. ఇక ఇప్పుడు యాడ్ చేద్దాం జీలకర్ర, అదేవిధంగా చెక్క, లవంగాలు అన్నీ వేసి మనమైతే పౌడర్గా చేసుకున్నాం కదా, యాడ్ చేద్దాం. మీకు చాలామంది కూర చేసేటప్పుడు వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అంటే కదా నేను ఎక్కువగా కారం పొడి అన్నది యూజ్ చేయను. మనము పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో ఆ పచ్చిమిర్చిని బాగా దంచి ఒక పేస్ట్ రూపంలో తయారు చేసుకున్నామంటే కదా మనకు హెల్త్ కూడా మంచిది అనేటటువంటి ఉద్దేశం. చికెన్ పౌడర్. మీరు ఎప్పుడైతే కూర చేసుకోవాలనుకుంటారు కదా ఆ ప్రాసెస్ కంటే ముందే ఇంత చింతపండు అయితే ముందుగా నీళ్ళల్లో వేసి బాగా తయారైతే చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చింతపండుకి సంబంధించినటువంటి నీరుని ఇందులో యాడ్ అయితే చేసేద్దాం. చింతపండు నీరు. చేపకూర అంటేనే పులుసు అయితే ఉండాలి కదా, పుల్లగా. మరీ ఎక్కువ వేసారంటే కనుక కూర కూడా చెడిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం అంటే కనుక మీరు ఇంత వేసుకుంటే చాలు. ఒకవేళ 4 చేపలు చేసుకున్నట్లయితే. ఇక చింతపండు నీళ్ళతో పాటు 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ అయితే చేస్తున్నా, మీరు కూడా చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వచ్చేసి మనం ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మూత అయితే కవర్ అయితే చేసేద్దాం. బాగా మనకి ఎప్పుడైతే ఎసురు అన్నది పొంగుతుందో అప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చేపలు అయితే అందులో యాడ్ చేసేద్దాం. ఇంకా వచ్చేసి ధనియాల పొడి వేయాలి, అది కొద్దిగా లైట్గా
పూర్తిగా ఎసురు అన్నది కాగిన తర్వాత అయితే ధనియాల పొడి అయితే వేద్దాం. ఈ విధంగా బాగా ఎసురు మరిగిన తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసేసేయండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఏదైనా సరే ఇటువంటి స్పూన్ మీ దగ్గర ఉంటే కన్నా 1/2 స్పూన్ మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి గ్యాస్ ట్రబుల్ వచ్చేసి లేనిపోని డబ్బులన్నీ హాస్పిటల్ వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అసలే ఎటువంటి వాళ్ళు ఉన్నారో తెలుసు కదా, జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మన దగ్గర ఒక నెలలో సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా హాస్పిటల్ వాళ్ళు దొబ్బేస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్త ఉండండి. ఇక ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వచ్చేసి మనం చేపలు అయితే యాడ్ చేసేద్దాం. మీరు ఎప్పుడైనా కానీ చేపలు వేసిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచకండి. జస్ట్ ఇలా వేసేసిన తర్వాత ఒక్క నిమిషం మనము కిందికి మీదకి అన్నామంటే కన్నా చేపలు అయితే ఉడికిపోతాయి. ఇలా వేసేసాం కదా, జస్ట్ కిందికి మీదికి అంటూ ఉండండి చాలు. ఈ విధంగా మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు అలా వేశారంటే కనుక చివరిలో మనం వచ్చేసి ఎంకలు తినాల్సి ఉంటుంది. అసలు వాసనకి నోరు అయితే ఊరిపోతుంది. ఈరోజు మా రూమ్లో సంగతి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు లేదంటే కనుక కొత్తగా వచ్చేటటువంటి చూసేటటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఖత్తర్కు ఎప్పుడు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ పట్టుకుని అయితే వచ్చేసేయండి. హ్యాపీగా అయితే తిందాం. ఇక ఇందులోనే వచ్చేసి నేనేం చేస్తాను అంటే కనుక కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాను. చేపల కూర కాబట్టి మనకి ఎక్కువసేపు అయితే పట్టదు కదా, 1 మినిట్ వేడైతే చాలు. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ అయితే చేసేసా. ఇక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, నూనె కూడా మంచిగా తేలింది. మనం మూత మూసిన తర్వాత మరీ ఎక్కువ ఉడకబెట్టారనుకోండి, చూడండి ఈ విధంగా మనకు ముక్క చెడిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి జస్ట్ మనం ఏదైతే కొత్తిమీర ఉన్నారు కదా వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచండి చాలు. ఇప్పుడైతే నేనైతే గ్యాస్ కట్ చేస్తాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఉప్పు అదేవిధంగా ఏమంటారు అదే వేసాం కదా చింతపండు, పుల్లగా అంతా సరిపోయిందో లేదో చూద్దాం. బాయ్ బాయ్. నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నా, చూద్దాం. సూపర్ బ్రో, చాలా మంచిగా ఎక్సలెంట్గా అయితే కుదిరింది. ఇంకోసారి కూడా టేస్ట్ చేస్తా. ఎక్సలెంట్గా అయితే పులుపు కారము అదేవిధంగా ప్రతి ఒక్కటైతే ఎగ్జాక్ట్గా కుదిరిపోయింది. కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫైనల్గా మనం చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.